వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. ఎస్‌డబ్ల్యూపీ. సో, ఎస్‌డబ్ల్యూపీలో అది వన్ ఆఫ్ ది పార్ట్ అని చాలామంది అంటారు. ఇంకొంతమంది ఏంటంటే నా దగ్గర ఎస్‌డబ్ల్యూపీ ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు విత్‌డ్రాల్ చేసుకుంటూ ఉంటారు. సో, ఎస్‌డబ్ల్యూపీ అంటే ఏంటి? విత్‌డ్రాల్ అనేది ఎంత పర్సెంట్ వరకు మనం చేయొచ్చు? దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ అనిల్ కుమార్ బచ్చో గారు ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో, మన సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. సార్ ఇప్పుడు ఎస్‌డబ్ల్యూపీ నా దగ్గర ఎస్‌డబ్ల్యూపీ ఉందని చెప్పేసి వాళ్ళు విత్‌డ్రా చేసుకుంటారు ఎంతో కొంత. ఐ మీన్ ఇంత పర్సెంట్ అని వాళ్ళు టార్గెట్ పెట్టుకోరు. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏదైతే అవసరాలకు మించి గానీ, కొంతమంది సినిమాకి వెళ్ళడానికైనా మనీ విత్‌డ్రా చేసుకొని అలా వెళ్తున్న సిట్యుయేషన్ నేను చూసాను కొంతమందిని. సో, ఎంత పర్సెంట్ వరకు మనం విత్‌డ్రాల్ చేయొచ్చంటారు ఎస్‌డబ్ల్యూపీలో? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎస్‌డబ్ల్యూపీ అంటే సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్. సో, ఇదొకటి లైక్ ఎస్ఐపి ఎట్లాగో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్‌కి మోర్ ఆర్ లెస్ ఆపోజిట్ అనమాట ఎస్‌డబ్ల్యూపీ. అక్కడేమో ప్రతి నెల మనం ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయి, ఈ ఫండ్‌లో డిసైడ్ అయిపోయి, ఈ రోజు కావాలని ఇన్వెస్ట్ చేద్దామనేది ఎస్ఐపి. దానికి టోటల్లీ ఆపోజిట్ ఈజ్ వాట్ ఎస్‌డబ్ల్యూపీ. ఇట్లా నాకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌లోంచి ఈరోజు ఈ ఫండ్‌లోంచి ఇంత అమౌంట్ కావాలి అని ఒక రిక్వెస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇవ్వడమే ఎస్‌డబ్ల్యూపీ అనమాట, సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్. సో, ఇందులో మీరు అన్నట్టు కొద్దిమంది ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. బట్ 5 లక్షలకి నెలకు 10,000, 15,000 విత్‌డ్రా చేస్తా ఉంటారు. కొద్దిమంది ఇంకొక అమౌంట్, బట్ ఐడియల్ ఏ అమౌంటో తెలీదు ఎవరికి. సో, ఐడియల్‌గా ఎప్పుడైనా సరే సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ ఏంటంటే పర్పస్ జనరల్‌గా 2 పర్పసెస్ ఉంటాయి. ఒకటి కార్పస్ ఇంటాక్ట్ ఉంచడం. అంటే కార్పస్ ఇంటాక్ట్‌గా ఉంచి గ్రోత్‌నే నేను వాడుకుంటాను అనేది ఒక మెథడ్. ఓకే. సో, ఇది చాలామంది చేసేది. సో, సెకండ్ వచ్చేసి కార్పస్ కరిగిపోయినా పర్లేదు, బట్ నాకింత మంత్లీ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే లైక్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయి. సో, 20 లక్షలు నాకు ఒక 20 ఏళ్ళ వరకు కావాలి. మామూలుగా అయితే కార్పస్ అట్లే ఇంటాక్ట్ చేయాలంటే మరి 8% విత్‌డ్రావల్ పెట్టుకున్నా కానీ, అవి సేఫర్ ఫండ్స్ అయినా సరే 12-15% మధ్యలో, 12-13% దగ్గర గ్రో అయినా కానీ, నీ విత్‌డ్రావల్ ఓన్లీ 7-8 కాబట్టి కార్పస్ కంపల్సరీ ఇంటాక్ట్ ఉంటుంది. కార్పస్ నువ్వు మీ పిల్లలకు, నెక్స్ట్ మీ జనరేషన్ వాళ్ళకు ఎవరికైనా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు చాలామంది చేస్తారు. ఇది పాపులర్ మెథడ్. ఇది కరెక్ట్, మంచి మెథడ్. కొద్దిమంది ఏంటంటే ఎలాగూ నాకు వేరే రకంగా కూడా వస్తుంది, ఈ డబ్బులు ఏంటంటే నేను అడిషనల్గా విత్‌డ్రా చేస్తాను, అయిపోని 20 సంవత్సరాలకి ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్లో అప్పటివరకు వేరే వస్తాయిలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, అప్పుడు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు 7-8 కాకుండా 13-14%, 15% విత్‌డ్రావల్ చేస్తారు. సో, అప్పుడు కార్పస్ 20 సంవత్సరాలు వచ్చేంత వరకు సేమ్ ఇంతకుముందు సిచ్యువేషన్కి అనుకుంటే అప్పుడు 20 లక్షలు ఉండకపోవచ్చు. బికాజ్ యూఆర్ హయ్యర్ విత్‌డ్రావల్ చేస్తున్నాం కాబట్టి 5-10 మిగిలిపోతుంది అనమాట. కార్పస్ కరిగిపోతుంది బాగా. ఎందుకంటే అప్పుడు నువ్వు వాడుకోవడం, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ అంతా 20 లక్షలు అంత కూడా లేదు, ఉండదు. ఎందుకంటే అక్కడ పర్పస్ ఏంటంటే, అందుకే 2 రకాల పర్పస్లు అనమాట. ఒకటి కార్పస్ని అట్లే ఇంటాక్ట్ ఉంచడము ఆర్ పెంచడము. సెకండ్ కార్పస్ని, ఈ కార్పస్ నుంచి నేను ఎంజాయ్ చేస్తాను, బట్ హయ్యర్ ఒకేసారి ఖర్చు పెట్టను, బట్ హయ్యర్ విత్‌డ్రావల్ చేస్తాను. సో, అందుకే విత్‌డ్రావల్ రేట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎస్‌డబ్ల్యూపీలో. అండ్ విత్‌డ్రావల్ రేట్ డిపెండ్స్ ఆన్ నీ పర్పస్. నీ పర్పస్ ఏంటి? నువ్వు కార్పస్ పెంచాలా ఆర్ తగ్గించినా పర్లేదా? ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ పెంచేదే పాపులర్గా ఉండేది. బట్ ఇప్పుడు ఈ కాలంలో నేనున్నంత కాలంలోనే నేను లైఫ్లో ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు హయ్యర్ విత్‌డ్రావల్ చేసుకుంటున్నారు. నేను బతికేది ఇంకో 15 ఏళ్ళు, నాకు ఆల్రెడీ 65 వచ్చాయి, 20 ఏళ్ళు బతుకుతాను అంతే, అంతకన్నా ముందే. సో, అలాంటప్పుడు డబ్బులు ఎవరి కోసం వదిలి వెళ్ళాలి? నేను ఉన్నంతకాలం తిరగడము, నా అవసరాల కోసం వాడేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, అది కూడా ఇప్పుడు పాపులర్ అవుతుంది. సో, ఇప్పుడు కార్పస్ అనేది ఇప్పుడు 14% విత్‌డ్రా చేసుకుంటే కేవలం మనకి 5 lakhs వరకు ఉండదు మాత్రం అన్నారు. అదే మీరు చెప్పినట్టు 7% అంత విత్‌డ్రా చేసుకున్నట్లయితే ఎంత కార్పస్ మిగలొచ్చు అంటారు ఆ 5 లక్షల్లో? ఒకటి 5 లక్షలు కాదు, ఫస్ట్ ఇప్పుడు 20 పెట్టినాం అనుకోండి. 20 పెట్టేసుకొని మనం 8%, 7.5%, 8% మనం విత్‌డ్రా చేస్తూ ఉన్నాము, 9% వరకు విత్‌డ్రా చేస్తాం మ్యాక్సిమం చేసేసి. బట్ కార్పస్ ఈజ్ గ్రోయింగ్ ఎట్ 14%. ఆ ఫండ్ వచ్చేసి గ్రో అవుతుంది 14%. మీ విత్‌డ్రావల్ రేట్ ఈజ్ లెస్సర్. సో, అలాంటప్పుడు ఏంటంటే ఈ 20 లక్షలు పెట్టింది ఎట్ ద 20 ఇయర్స్కి ఇదే సేమ్ రేట్లో పెరిగితే 20 నుంచి 30, 35 కూడా అవుతుంది. ఇంకా పెరుగుతుంది కార్పస్, ఎందుకంటే విత్‌డ్రావల్ రేట్ తక్కువ ఉంది. ఈజ్ వెరీ సింపుల్. ఒక పెద్ద డ్రమ్ములో కానీ, ఒక పెద్ద ట్యాంక్లో వాటర్ నువ్వు లోపల పడుతున్న రేటు అండ్ విత్‌డ్రావల్, నువ్వు ట్యాప్ ఓపెన్ చేసావు, సో, పైనుంచి వచ్చే వాటర్ ఎక్కువ ఫోర్స్తో వస్తుంది, బట్ నువ్వు వెళ్ళేది మాత్రం కొంచెమే తీస్తున్నావు అనుకో, ట్యాంక్ అనేది నిండుతుంది, ఆ లెవెల్ పైకి వస్తుంది. వేరేజ్ నీ ట్యాప్ పెద్దగా, నీ వాటర్ ఎక్కువ పోతుంది, పోసే వాటర్ తక్కువగా ఉందనుకోండి, ఆబ్వియస్లీ ట్యాంక్లో వాటర్ అనేది లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సేమ్ థింగ్ విత్ ద
కార్పస్ కూడా ఏదైతే ఎస్డబ్ల్యూపీ కోసం వాడుతుంది. సో అందుకే ఒక ఐడియల్ రేట్ ఏంటంటే 8 to 10% మ్యాక్సిమం, ప్రొవైడెడ్ నువ్వు చేసే ఫండ్స్ డెట్ ఫండ్ కాకపోతే. డెట్ ఫండ్స్లో అయితే అది కూడా ఎక్కువ. ఒక హైబ్రిడ్ ఫండ్, ఒక లార్జ్ క్యాప్ ఫండ్ ఆర్ ఒక మల్టీ యాసెట్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ చేస్తే అప్పుడు మాత్రం ఈ 8 to 9% కూడా సస్టైన్ అవుతుంది. అలా కాకుండా చాలామంది ఏంటంటే డెట్ ఫండ్స్లో పెట్టేసి నేను 8 to 10% అంటే కష్టం. ఎందుకంటే డెట్ ఫండ్స్ మీరు లాంగ్ టర్మ్ యావరేజే 6.5 ఇస్తాయి. బట్ మీ విత్డ్రావల్ రేట్ 8 to 9 ఇస్తే కంపల్సరీ మీ కార్పస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. సో మీరు కార్పస్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ ఎవ్రీ వేరే ఇన్కమ్ కూడా ఉండి యాడ్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఫ్యూచర్ ఏదైనా ఇన్ఫ్లేషన్తో ఖర్చులు పెరిగితే ఇబ్బందులు వస్తాయి. అందుకోసమే ఎస్పెషల్లీ రిటైర్ అయిన వాళ్ళకి కానీ, ఏదైనా ప్రాపర్టీ అమ్మినప్పుడు కానీ, ఏదైనా పెద్ద విండ్ ఫాల్ వచ్చినప్పుడు, డబ్బులు వచ్చినప్పుడు ఎస్డబ్ల్యూపీ పెట్టినప్పుడు ఏంటంటే విత్డ్రావల్ రేట్ని మీ ఫండ్ పర్ఫార్మెన్స్ కన్నా కూడా 4 to 5% తక్కువ పర్సంటేజ్లో విత్డ్రావల్ చేస్తే మన కార్పస్ ఉంటుంది సేమ్ ఆర్ కొంచెం పెరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఇంకొక తప్పు చాలామంది చేస్తారు ఏంటంటే, ఇవాళ ఇన్వెస్ట్ చేస్తారో 20 లక్షలు సేమ్ అదే కేసులో అనుకున్నాం, ఇన్వెస్ట్ చేశాక నెక్స్ట్ మంత్ నుంచి విత్డ్రావల్ మొదలు పెడతారు. దో ఇట్ ఈస్ 8% ఆర్ 7. బట్ ఏంటంటే ఏదైనా సరే మనం ఒక చెట్టు నాటామంటే అది పళ్ళు రావడానికి ఒక 1 year 6 months పడతా ఉంటుంది. సేమ్ విత్ నువ్వు ఎస్డబ్ల్యూపీ చేసినప్పుడు, ఒక ఫండ్ విత్డ్రావల్ చేసేప్పుడు ఇవాళ ఇన్వెస్ట్ చేసి ఒక 6 months నుంచి 1 year టచ్ చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ 6 నుంచి 1 yearలో ఒక 10%, 12%, 14% డిపెండ్స్ ఆన్ ద ఫండ్ పెరుగుతుంది. పెరిగాక నీ విత్డ్రావల్ మొదలు పెడితే ఏంటంటే నువ్వు నీ ఒరిజినల్ కార్పస్ని టచ్ చేయట్లేదు అనమాట. సో దేర్ బై నీ కార్పస్ ఎప్పుడు ఇంటాక్ట్ ఉంటుంది. సో నువ్వు ఇవ్వాలే ఇన్వెస్ట్ చేసి రేపటి నుంచే విత్డ్రా చేస్తే యూ విల్ నెవర్ గ్రో ద కార్పస్. సో అందుకోసం చాలామందికి అంటే ఎస్డబ్ల్యూ పెట్టగానే ఇవాళ ఇన్వెస్ట్ చేసి రేపటి నుంచి స్టార్ట్ చేయండి అంటాం. యూజువల్లీ నో, మినిమం ఒక 6 నెలలు ఆగండి, ఐడియల్గా 1 year ఆగండి. 1 year తర్వాత మొదలు పెడితే నువ్వు మార్కెట్స్ హెచ్చుతగ్గులు ఉన్నా కానీ నువ్వు మళ్ళీ నీ కార్పస్ లెవెల్కి పడిపోదు. నువ్వు విత్డ్రా చేసినా కానీ నువ్వు 100 రూపాయలు పెట్టావు, 1 year తర్వాత 110 అయింది, నువ్వు విత్డ్రావల్ 8 చేస్తున్నావు. సో యు ఆర్ నాట్ 100 కన్నా కిందికి రావట్లేదు. అదే నువ్వు ఇవాళ 100 పెట్టేసి నెక్స్ట్ మంత్ నుంచి ఏం మొదలు పెడతా ఉంటే 100 కన్నా తక్కువ అయ్యే అవకాశం ఉంది. 97, 96 కూడా పడిపోతుంది. సో అది రాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. ఇది ఇంకొక మేజర్ అందరూ చేసే తప్పనమాట. సో ఎస్డబ్ల్యూపీలో అదర్వైజ్ ఎస్డబ్ల్యూపీ ఈజ్ ఎ వండర్ఫుల్ టూల్. మీరు వేరే రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి, ఒక సర్టెనిటీ ఆఫ్ ఇన్కమ్, అంటే నాకు ప్రతి నెల ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పుకోవడానికి ఒక మంచి పద్ధతి. బిజినెస్ ఎవరైతే చేయలేరో బట్ డబ్బులు ఉన్నాయి అండ్ బయట ఓపిక ఉండదు ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ పెట్టేసుకొని ప్రాపర్గా, అండ్ ఈవెన్ ట్యాక్స్ ఎఫిషియెంట్ కూడా ప్రొవైడ్, అంటే డిపెండ్స్ ఆన్ ద ఎస్డబ్ల్యూపీ అమౌంట్ని బట్టి, మీరు చేస్తున్న కేటగిరీని బట్టి కూడా ట్యాక్సెస్ కూడా ఎఫిషియెంట్గా వస్తాయి ఇక్కడ నుంచి. రీజన్ ఎక్కువ పడదు ట్యాక్స్. మనం యూనిట్స్ ఎంతైతే విత్డ్రాల్ చేస్తున్నామో అక్కడ సెల్ చేస్తున్నాం యూనిట్. నంబర్ ఆఫ్ యూనిట్ సెల్ చేసేది పర్ ఎవ్రీ టైం కొంచెం కాబట్టి ఇయర్లో మనం తీసుకున్న విత్డ్రాల్ అమౌంట్ని బట్టి ప్రాఫిట్ కూడా తక్కువ ఉంటుంది అండ్ ట్యాక్స్ కూడా ఇంపాక్ట్ తగ్గుతుంది. సో దేర్ బై మనకి ట్యాక్స్ ఎఫిషియెంట్, రెగ్యులర్ ఇన్కమ్ అండ్ క్యాపిటల్ ప్రిజర్వేషన్. నువ్వు కరెక్ట్ ఎఫిషియెంట్గా చేస్తే కొంచెం క్యాపిటల్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఇవన్నీ ఎప్పుడంటప్పుడు ఆపి నీ అవసరాలకు డబ్బులు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఓకే. సో చాలా వాటికి ఆల్టర్నేట్గా మీరు రిటైర్ అయ్యాక కానీ ఇట్లా రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే వాటిల్లో నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోవడానికి అవకాశాలు ఉండవు. బట్ ఇక్కడ అది కూడా ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్లో ఎస్డబ్ల్యూపీ పెడితే, సో ఎస్డబ్ల్యూపీ ఈజ్ వండర్ఫుల్ టూల్ ప్రొవైడెడ్ విత్డ్రావల్ రేట్ కానీ కరెక్ట్ సెలెక్షన్ ఆఫ్ ఫండ్స్. అది ఇంకొక చాలా మంది అడిగే క్వశ్చన్. సార్ ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ ఫండ్స్ అన్నారు. సెలెక్షన్ ఆఫ్ ఫండ్స్ కొంతమంది వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేసి, ఐ మీన్ యూట్యూబ్లో కానీ మొత్తం అవన్నీ చూసి వన్ సర్టెన్ ఫండ్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో అక్కడ మనం 50-50 అనుకోవచ్చు. ఏదైనా ఫండ్ అటు ఇటు అని కొంచెం టిల్ట్ అయినా కానీ మొత్తం వాళ్ళ కార్పస్ కూడా కొంచెం ఇన్వెస్ట్ ఎంత అంత కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళు ఒక అడ్వైజరీ దగ్గర వెళ్ళడం మంచిదంటారా, లేదా లేకపోతే వాళ్ళు అది మొత్తం చూసి అలా చేయమని చెప్పడం మంచిదంటారా? జనరల్ అడ్వైజ్ ఎప్పుడైనా సరే అడ్వైజర్స్ ఉంటే మంచిది. ఎందుకంటే నీ జర్నీ బాగా ఉన్నప్పుడు అడ్వైజర్ అవసరం. బట్ వెన్ దేర్ ఈజ్ ట్రబుల్, నీకు నీ థాట్స్ని కంట్రోల్ చేయడానికి కానీ, నీ యాక్షన్స్ని కంట్రోల్ చేయడానికి కానీ, డౌట్స్ని క్లియర్ చేయడానికి కానీ, నీకు ఒక ప్రాపర్గా ఫుల్ ప్రూఫ్ ప్లాన్, ఇట్లాంటి ఇబ్బంది వచ్చినా కావాలి అంటే ఒక అడ్వైజర్ ఎప్పుడు ఇంపార్టెంట్.
ఎంత నీకు నాలెడ్జ్ ఉన్నా సరే అడ్వైజర్ యూజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక థర్డ్ పార్టీ వ్యాలిడేషన్ కూడా అవుతుంది. నీ ఆలోచన కరెక్టా కాదా, కరెక్ట్ అయినా రాంగ్ అయినా ఇంకొకరు నీకు ఇన్పుట్ ఇస్తారు. సో అది జనరల్గా ఆస్పెక్ట్. సో దెన్ కమింగ్ టు మీరు అన్నట్టు ఏ ఫండ్స్ సెలెక్షన్లో ఏ కేటగిరీ అనేది మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే ఒక అడ్వైస్ తీసుకుంటే వాళ్ళు, బికాజ్ దే డూ దేర్ జాబ్. అంటే ఇప్పుడు మన జాబ్ ఎట్లాగో, సో అడ్వైజర్ జాబ్ ఓన్లీ డే ఇన్ డే అవుట్ ఏ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, సైంటిఫికల్లీ ఎట్లాంటి కేటగిరీస్ చూస్ చేసుకోవాలి ఎస్డబ్ల్యూపీకి. ఎగ్జాంపుల్ చెప్తాను. కొద్దిమంది ఏంటంటే ఎట్లాగూ ఎస్ఐపి మన స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ అంత గ్రో అవుతుంది కదా, ఎస్డబ్ల్యూపీ అక్కడ పెట్టుకుంటాను, అదే అక్కడ తీసుకుంటాను అనుకుంటాను. బట్ ఏమైంది, అవి వోలటైల్. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తర్వాత ఫిబ్రవరి వరకు నియర్లీ 14-15% మార్కెట్ డౌన్ అయింది. కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ 25% డౌన్ అయ్యాయి. నువ్వు రీసెంట్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే, నువ్వు యాక్చువల్లీ నీ ₹1,00,000 25% డౌన్ అంటే ఎంత అయింది, 75,000 రూపీస్ పడిపోయింది. 1,25% డౌన్ అయితే 75 పడిపోయి. నువ్వు విత్డ్రా చేయడం మొదలుపెట్టావనుకో, అక్కడ 10% ఆఫ్ ₹1,00,000 చేసినావు సంవత్సరానికి, ఆర్ అంటే ఈక్వలెంట్గా చేసిన 0.8%, 0.9 పర్ మంత్ అంటే. సో నువ్వు విత్డ్రాల్ ఎక్కువ చేస్తున్నావు, కార్పస్లోంచి చేస్తా ఉన్నావు, నీ అస్సలు అమౌంట్లోంచి చేస్తా ఉన్నావు. సో అదే అలా కాకుండా తక్కువ వోలటైల్ ఉన్న బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీ కానివ్వండి, ఆర్ హైబ్రిడ్ ఫండ్సే కానివ్వండి, అవి -25 అవ్వలేదు, -14, -15 or 10, -8, కొన్ని కేసుల్లో 0 దగ్గరే ఆగిపోయాయి. సో అందుకే ఎస్డబ్ల్యూపీ అప్పుడు ఏ ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ విత్డ్రాల్కి. సో ఇక్కడ ఇట్స్ ఐడియల్, ఏ ఫండ్ నుంచి అయితే నువ్వు విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నావు తక్కువ వోలటిలిటీ ఉంటే మంచిది, దాని తగ్గట్టే నువ్వు ఆప్టిమైజ్ చేసుకొని, కావాలంటే ఈ ఫండ్ని టాప్అప్ చేసుకో విత్ రిస్క్ క్యాపిటల్ ఇంకో చోట. ఓకే, నీ దగ్గర 50 లక్షలు ఉంటే 30 లక్షలు ఎస్డబ్ల్యూపీ కోసం పెట్టుకొని, మిగిలిన 20 లక్షలని నువ్వు కావాలనుకుంటున్న మిడ్ క్యాపో, స్మాల్ క్యాపో, లార్జ్ క్యాపో పెట్టుకొని, అక్కడ మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఇందులో టాప్అప్ చేసుకో. సో దేర్ బై యు ఆర్ నాట్, నీకు కావాల్సిన ప్రతి నెలకు కావాల్సిన ఇన్కమ్ అయితే మాత్రం సర్టెనిటీ ఉంటుంది. ఓకే, మీ అడిషనల్ 20 lakhs క్యాపిటల్ యు ఆర్ పుట్టింగ్ ఇట్ ఎట్ రిస్క్. మీరు డబ్బులు మాత్రం వస్తూ ఉంటాయి, ఇదేం కాదనమాట వచ్చేది. సో అట్లా డివైడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మొత్తం తీసుకెళ్ళి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో వేసి అక్కడ నుంచి ఎస్డబ్ల్యూపీ చేస్తా అంటే మాత్రం ట్రబుల్స్ వెతుక్కొని మనమే వెతుక్కున్నట్టు అనమాట. సో ఇది ఎస్డబ్ల్యూపీ అప్పుడు జాగ్రత్తలు చేసుకోవాల్సింది. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.